రైట్, వెల్కమ్ టు వాట్ టీవీ. ఏదైతే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సుమారు ఉదయం 7 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే డిఎస్ఆర్ గ్రూపు వెంచర్స్ ఏదైతే కంపెనీ వాళ్ళకు ఉన్నాయో, వాళ్ళ వెంచర్స్ ఏదైతే లావాదేవీలు ఉంటాయో, జిఎస్టీ లావాదేవీలు సరైన సమయంలో చెల్లించకపోవడం, లేదా అందులో కొంచెం అవకతవకలు కనపడడంతో బెంగళూరుకి సంబంధించిన బ్రాంచ్ ఐటీ అధికారులు అయితే దీన్ని గుర్తించడం జరిగింది. సో ఏదైతే డిఎస్ఆర్ గ్రూప్లో ఏదో తప్పిదం జరుగుతుందంటూ దానిపై పూర్తి చిట్టా విప్పడం జరిగింది. సో మొత్తం కంప్లీట్గా డిఎస్ఆర్ గ్రూప్ మీద ఏదైతే ఐటీ అధికారులు రైడ్ చేసి, సో దీంట్లో ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎవరెవరు భాగస్వామి ఉన్నారో అదనేది దానిపై ఆరా తీయడం జరిగింది. సో అందులో భాగంగా డిఎస్ఆర్ గ్రూప్లో ఇన్వెస్టర్గా ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని కూడా గుర్తించడం జరిగింది. మరో పలువురు వ్యక్తులను కూడా గుర్తించడం జరిగింది. పూర్తిగా అన్ని స్థాయిలో ప్రతి ఒక్క చోట్ల కూడా ఎవరైతే ఆఫీసులు ఉంటాయో, డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన ఆఫీసులు కానీ, అందులో ఉన్న సీఈఓలు కానీ, మేనేజింగ్ డైరెక్టర్లు కానీ, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే రంజిత్ రెడ్డి ఇంట్లో అయితే సుమారు 7 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. డిఎస్ఆర్ గ్రూప్లో భాగస్వామి ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్నాయి ఈ ఐటీ సోదాలు అయితే. ఇప్పటికీ ఇంకా సుమారుగా సమయం మధ్యాహ్నం వేళ అయినా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఇంకా 2-3 డేస్ పట్టవచ్చు. ఇందులో కూడా ఒక్కసారిగా చూసుకుంటే ఈ సోదాలు ఏదైతే వీళ్ళు జిఎస్టీ క్లెయిమ్ చేసుకునే టైంలో ఐటీ రిటర్న్స్ పే చేసేటప్పుడు వీళ్ళు చేసిన అవకతవకలే దీనికి కారణం అంటూ ఐటీ అధికారులు రైడ్ చేయడానికి ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఇన్వెస్టర్లుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎటుపోయింది, ఎటుపోయింది, లావాదేవీలు వాళ్ళది ఎలా జిఎస్టీ ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు అంటూ కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం లోపల అయితే ఐటీ అధికారులు ఇప్పటికీ స్టిల్ రైడ్ చేస్తూ ఉన్నారు. ఈ సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో కూడా, కార్యాలయంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ ఐటీ సోదాలు అయితే. జూబ్లీస్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఐటీ రైడ్స్ అయితే. అంటే డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన ప్రతి ఆఫీస్లో కూడా ఐటీ సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటిలో పోలీసుల బలగాలను పెట్టి సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఏవైతే వీళ్ళు జూబ్లీస్ ఉన్న డిఎస్ఆర్ వెంచర్స్లో ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో 14.5 acres ల్యాండ్, ఇందులో సుమారుగా 9 టవర్లు నిర్మించడం జరిగింది. అందులో దాదాపు 364 యూనిట్లుగా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా వితౌట్ అన్ని జిఎస్టీ కలుపుకొని కూడా ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 20 crores వరకు కూడా ప్రైస్ ఉండొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇంత భారీ బడ్జెట్లో ఉన్న ఈ వెంచర్స్, ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి జిఎస్టీ క్లెయిమ్ కానీ, ఐటీ రిటర్న్ క్లెయిమ్ కానీ సకాలంలో చేయకపోవడంగా కొంచెం అవకతవకలు అయితే కనపడాయి ఐటీ అధికారులకి. సో హుటాహుటిన డిఎస్ఆర్ గ్రూప్లో ఏం జరుగుతుంది, ఏం గోప్యం జరుగుతూ ఉందనేది తీగలాగే ప్రయత్నంలో ఇందులో ఉన్న ఇన్వెస్టర్లందరినీ కూడా భాగస్వాములు ఇన్వెస్టర్లను కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో సుమారు 7 గంటల నుంచి అయితే ఐటీ అధికారులు ఒక గుంపుగా విడిపోయి ప్రతి ఒక్క వీళ్ళ డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన ఆఫీసులు, అందులో ఉన్న సీఈఓలు ప్రతి ఒక్కరి మీద ఐటీ రైడ్స్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా లోపల ఐటీ అధికారులు లోపల కొనసాగిస్తూనే ఉన్నారు. కంప్లీట్గా ఇది సుమారుగా ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, ఇంకా రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు అంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు. కంప్లీట్గా సోదాలు కంప్లీట్ అయ్యాక కంప్లీట్గా ప్రెస్ నోట్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మాజీ మంత్రి రంజిత్ రెడ్డి ఇంట్లో ఉదయం 7:30 గంటల నుంచి కూడా కంటిన్యూస్గా ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఇంకా ఏ విషయం బయటికి రావడం లేదు. ఎందుకని ఇన్వెస్టర్లు పెట్టినప్పుడు అమౌంట్ ఎటుపోతూ ఉంది, మీరు జిఎస్టీ క్లెయిమ్ ఎందుకు అవ్వట్లేదు, అంటే క్లెయిమ్ చేసిన అమౌంట్లో ఎందుకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఇలా ప్రతి అంశం మీద గూపి లాగుతూ ఉన్నారు. కడుతున్న వెంచర్ ఏదైతే డిఎస్ఆర్ గ్రూపు ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అందులో ఎంత మేరకు అమౌంట్ పెట్టారు, ఎన్ని ఎకర్స్ల ల్యాండ్లో ఎంత ప్రైస్కి అమ్ముతున్నారు, ఇలాంటి అమౌంట్ అంతా మీరు ఎటుపోతూ ఉంది, ఎందుకని మీ అఫీషియల్ అకౌంట్స్లో చూపించట్లేదు, ఇన్ని ఫ్లాట్స్ ఒక్కొక్కటి 20 crores అమ్మినప్పుడు మిగతా అమౌంట్ అంతా మీ ఐటీ రిటర్న్స్లో ఎందుకు కనపడడం లేదు మీ డిఎస్ఆర్ గ్రూప్ అంటూ కూడా ఐటీ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇన్వెస్టర్లని, సీఈఓల్ని, మేనేజింగ్ డైరెక్టర్ని ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. సో చూడాలి ఈ ఐటీ అధికారుల దాడి లోపల గోపి ఎంత వరకు లాగగలుగుతారు, లోపల ఇన్ఫర్మేషన్ ఎంత అనేది బయటకు వస్తుంది అనేది స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. లోపల అయితే ఐటీ అధికారుల సోదాలు అయితే కంప్లీట్గా ఐటీ సోదాలకు పూర్తయిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఏంటి ఫర్దర్ విషయాలు ఎందుకు కూడా వెల్లడిస్తామంటూ కూడా ఐటీ అధికారులు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.